డాన్స్ అయినా నేను అడుగు అయినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటున్నాడు భాస్కర్. ఇంతకీ అంత పెద్ద ఛాలెంజ్ ఎందుకు చేశాడో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. నాన్న, నా కొడుకు పెద్ద డాన్సర్ అవ్వాలని నా కోరికరా. నువ్వు పెద్ద డాన్సర్ అవుతావని ఈ అమ్మకు మాట ఇవ్వరా. బాగా పెరిగాడు కుర్రోడు. నాన్న, ఎందుకమ్మా నువ్వు చచ్చిపోయినా నన్ను వదలట్లేదు? నువ్వు డాన్సర్ అవ్వకపోతే నా ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది. నువ్వు అప్లోడ్ వచ్చినట్టు రోజుకు 3 సార్లు రాకమ్మా, నేను నేర్చుకుంటున్నా డాన్స్. అమ్మా, నేను పెద్ద డాన్సర్ అవుతానని నాకు మాట ఇవ్వరా. ఈ 20 సంవత్సరాలు 60,000 సార్లు చెప్పా డాన్సర్ అవుతున్నాను. అవుతాను, నువ్వు వెళ్ళు. అవుతావు కదూ? అవుతా, వెళ్ళు. ఏంటో ఈ ఆత్మని ఇక్కడ వదిలేశాడు దేవుడు. రే, ఎక్కడున్నారు? రండిరా పనిలోకి. మనం డీలో సెట్ బాయ్స్, డాన్సర్లు జడ్జిలు కాదు. Chick chocolate, chocolate, jam jackpot. Chick chocolate, chocolate, jam jackpot. ఒరే, నేనేమి చేయలేదురా, ఫ్లోర్ ఊడ్చా. ఏదో బాసా సినిమాలో రజనీకాంత్ అడుగుతున్నట్టు అడుగుతారేట్రా? నేనేం పని చేయలేదురా, నాకేం రాదురా. నువ్వు ఇప్పుడు డాన్స్ చేసావన్నా? ఈ 2 కాళ్ళు 2 సిలిండర్లు సార్. ఇవి కదిలేయంటే మామూలు విషయం కాదు సార్. నాకే డాన్స్ రాదు, పోనీ ఎక్కడి నుంచి. ఒక్కసారి నువ్వు డాన్స్ చెయ్యాలన్నా మళ్ళీ. ఒరే, నాకు డాన్స్ రాదు రాదు రాదు. అదండి, కష్టపడి చేయలేవు అన్నా. మనం కాదు, నేను చేయలేను. అన్నయ్య, ఆ రోజుల్లో అంత ఘోరంగా డాన్స్ చేసేవాడు అనమాట. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అన్నయ్య? అదేనమ్మా గతం. నువ్వు ఇంకా డాన్స్ మర్చిపోలేదన్నమాట. డాన్స్ నా ప్రాణం, డాన్స్ నా సర్వస్వం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీ కాళ్ళు విరిగినప్పుడే నా డాన్స్ కూడా చచ్చిపోయింది అన్నయ్య. కాదు చెల్లమ్మ, ఒక మైకేల్ జాక్సన్ చచ్చిపోయినప్పుడు బాబు పుడతాడని ఎవరన్నా అనుకున్నారా? బాబు పుడతాడని ఎవరన్నా అనుకున్నారా? అలాగే ఈ బాబు కాళ్ళు విరిగినప్పుడు ఇంకో గొట్టంగాడు గ్యారెంటీగా పుడుతుంటాడు. ఎక్కడ ఎత్తాడండి. నాలంటోడు ఎవడో ఒకడు ఉన్నాడు. నిన్ననే చూసా. నాలో ఉన్న పవరు, నాలో ఉన్న గ్రేస్, నాలో ఉన్న కసి అతనిలో చూసా. అంతా మీ భ్రమ, ఎవరు లేరు. ఉన్నాడమ్మా. అతని కాళ్ళు చిరుతపులి కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. అతన్ని నడుము నది కన్నా ఎక్కువ వంపులు తిరుగుతుంది. ఒక్కసారి యూట్యూబ్ లో ఈ వీడియో చూడమ్మా. చూసావా? ఇతను ప్రపంచంలోనే గొప్ప డాన్సర్ అవుతారు. ప్రపంచం ఇతను ముందు ఓడిపోతుంది. అతను నాకు కావాలమ్మా, నాకు కావాలి. వెతికి తీసుకొస్తానన్నయ్య, రండి. ఒరే, మనం డీ సెట్ లో సెట్ బాయ్స్, మనం డాన్సర్లు కాదు. అన్నా, నీకు అర్థం కావట్లేదు నీ టాలెంట్. పెన్నులో ఒకటే స్ప్రింగ్ ఉండొచ్చు, కానీ నీ బాడీలో అన్ని స్ప్రింగులే అన్నా. పని మనం చేసుకుంటాం. అర్థం కావట్లేదు. మాస్టర్ బాబు ద గ్రేట్ డాన్సర్, ఆయన పేరు వింటేనే నరాలు అన్ని చివ్వంటాయి. ఏంటి మాస్టర్ ఇలా వచ్చారు? భాస్కర్, రేపు జరిగే ఫైనల్ T20 లో నువ్వు నా తరపున పోటీ చేయాలి. నాకు డాన్స్ వచ్చని ఎవరు చెప్పాడు మాస్టర్? మీరు డాన్స్ చేయండి మాస్టర్. భాస్కర్, డాన్స్ ఊపిరాడక అందిపోతుంది భాస్కర్. కాస్త ఊపిరిపోయి భాస్కర్. దానికి ఊపిరి పోస్తే నా ఉన్న ఊపిరి పోతుంది మాస్టర్. అయినా మీరు ఎక్కడ చూసారు? యూట్యూబ్ లో చూసా భాస్కర్. మాస్టర్, వాళ్ళు నా దోలు తీర్చడానికి వన్స్ మోర్ అన్నారు, కానీ నేను గొప్ప డాన్సర్ కాదు మాస్టర్. మాస్టర్ ప్లీజ్, మీరు డాన్స్ చేయండి మాస్టర్. లేదు భాస్కర్, నువ్వు చేయగలవు. నేను చెయ్యను. డాన్స్ నేర్చుకుంటే ఎందుకురా నేర్చుకోవు? నా కోరిక తీర్చరా నాన్న? తీరుస్తాను, ఒట్టు. ఓకేనా మాస్టర్? ప్రామిస్ చేస్తున్నాను, రేపు జరిగే వరల్డ్ ఫైనల్ లో నేను పార్టిసిపేట్ చేస్తాను.
ఎవడు రాయుడు తాడు మీద ఏరేసిన చొక్కా గాలికి ఎగురుకుంటూ వచ్చినట్టున్నాడు? ఎవరమ్మా నువ్వు? రేపు జరిగే డాన్స్ ప్రోగ్రామ్ లో నువ్వు ఓడిపోవాలి. ఎలాగో ఓడిపోతున్నాడు. రేయ్! ఓడిపోతానా? ఏదన్నా వాడు ఓడిపోతాడని చెప్తున్నా. చూడు మిస్టర్, తాజ్ మహల్, చార్మినార్ నాలంటోడు చూడడానికి తప్ప కొనడానికి పనికిరాడు. కొనడానికి పనికిరాదని నేను ఎప్పుడో చెప్పిన. ఏం మాట్లాడుతున్నావురా? అన్నా నిన్ను కొనడానికి ఆడు పనికిరాడని చెప్తున్నానన్నా. కోటి కావాలా 2 కోట్లు కావాలా చెప్పు, ఎంత కావాలి చెప్పు. ఇది కోటి గీట అంటున్నాడు. కోటిలో మీ కోట్లు కాదు కదా. అది కాదన్న మన రేంజ్ వేరే వేరే. ఒరే మీరు ఎక్కిస్తున్నా కానీ నాకు అంత ఉందంటారా? నీకు అర్థం ఉందన్నా? నువ్వేం టెన్షన్ పడకన్నా, అన్ని రౌండ్లు మనమే విన్ను, మొత్తం స్వీప్ చేసేస్తాం. రేపు డాన్స్ లో చూపిస్తా. చూపిద్దాం, చూద్దాం. సై అందరికీ నమస్కారం. ఈ రోజు D2020 వరల్డ్ కప్ కాంపిటీషన్ లో మన ముందుకు రాబోతున్న పార్టిసిపేట్ సోమేష్ అండ్ శ్రేష్ఠి. ప్లీజ్ వెల్కమ్. చాలా బాగా చేశారు సోమేష్. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలుసా? ఆయన డాన్స్ చూసి శిల్పాలి కథలో వచ్చి చిందులు వేస్తాయండి. షార్ట్ కట్ లో చెప్పాలంటే మైకల్ జాక్సన్ 2, కానీ కొంచెం లావుగా ఉంటాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలనుందా? ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్. ఏంటి మాస్టర్, ఆడు డాన్స్ చేశాడా కుంఫు ఫైట్ చేశాడా? నువ్వు చేయగలవు భాస్కర్. ఏది చేయగల బొక్కలో నీ కాళ్ళు ఎరగొట్టుకున్నా ప్రాణాలు పోతాయి అక్కడ. నిన్ను కూడా వాళ్ళే తయారు చేయాలండి. భాస్కర్ నువ్వు చేయాలి భాస్కర్. నేను చెయ్యను 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 చెయ్యను. నాయనా నిన్ను వేడు 2 ఏడు నేను వస్తుంది ఇది. అమ్మకిచ్చిన మాట మర్చిపోతావా? ఆ దేవుడు అనేవాడు ఉన్నాడమ్మా పైన. దేవుడు ఉన్నాడు కాబట్టే మాస్టర్ రూపంలో వచ్చి చెయ్యి చెయ్యి అంటున్నాడు. అమ్మ మాట వాళ్ళు చెయ్యి చెయ్యి అంటే కింద పడితే నాకు చెయ్యి ఇచ్చినాడు ఆవిడే. ఏం పర్వాలేదు, అంతా భగవంతుడు చూసుకుంటాడు నాన్న. సరే అమ్మా, నీకు మాట ఇస్తున్నా. మాట ఇవ్వు. పళ్ళు కొట్టు. మాస్టర్ మరి నాకు జోడి ఎవరు? జోడి నా చెల్లి ఉంది, అద్భుతమైన డాన్స్. అంత కళాకారులు డాన్స్ లో. సో ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసారు కదా. స్కోర్ ఏంటంటే 50-50 అన్నమాట. తర్వాత విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే దానికంటే ముందు చిన్న బ్రేక్. ఆడి 50 నాకు 50 ఇవ్వడం ఏంటి? అదే నీకు 60 మార్క్స్ రావాలి, 50 ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నా. భాస్కర్ కొంచెం మాట్లాడి మాస్టర్ వెళ్ళు భాస్కర్. ఎల్లన్నా కాంప్రమైజ్ అవుతాడేమో. కొట్టండ్రా. రేయ్, 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 రేయ్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మన కంటెస్టెంట్ రెడీగా ఉన్నారండి. సోమేష్ గారు అండ్ బుల్లెట్ భాస్కర్ గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాలి. 2 minutes మేడం వస్తాడు. ఏడికెళ్ళారండి? 2 minutes మేడం వస్తాడు. ఏమండి స్టార్ట్ అవ్వడానికి 2 minutes ఉంది, తొందరగా పిలవండి. బుల్లెట్ భాస్కర్ గారు లేట్ చేస్తే మేము సోమేష్ గారికి విన్నర్ గా. Please మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటాం మేడం. సో మాకు అవన్నీ తెలియదు. మా రూల్ ప్రకారంగా ఎక్కడ భాస్కర్? మా రూల్ ప్రకారంగా మేము కౌంట్ స్టార్ట్ చేస్తున్నాం. 10 మేడం, 9 భాస్కర్. 7 5 ఎలా అయినా సరే నువ్వే గెలవాలి. భాస్కర్ గారు ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రౌండ్ అండి. సొంతం 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 నీకా నాకా హే నీ బగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హే తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే వేద్దాం సై చూద్దాం సై కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై సిద్ధం
భాస్కర్ నీకు ఒకటి చెప్పాలి భాస్కర్. ఏంటి మాస్టర్? నా 2 కాళ్ళు ఇరగడానికి కారణం వాడే భాస్కర్. నన్నేం చేయమంటారు మాస్టర్? క్లైమాక్స్ తెలుసు కదా? తెలుసు మాస్టర్. నన్ను ఎక్కించుకొని చేయి. ఏయ్! క్లైమాక్స్ రారా నాయనా. చెయ్యాలి. మ్యూజిక్. మన విజేత ఎవరు అనుకుంటున్నారా? మన బుల్లెట్ భాస్కర్. ఇప్పటికైనా దేవుళ్ళ కలిసిపోయి సంపుతున్నావు నీ ఎంకమ్మా. నువ్వు వెళ్తావా మాంత్రికని తీసుకొచ్చి చేసాలంటే నన్ను కప్పెట్టమంటా? కప్పటి అది బెటర్. ఆ కప్పు నీ చేతిలో పెట్టగానే ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందరా. ఇది కలిసినట్లేదు రే. నువ్వు అనౌన్స్ చేస్తారుగా. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి. డాన్స్ కి నిలువెత్తు నిదర్శనం భాస్కర్. డాన్స్ కి ఊపిరి పోసింది భాస్కర్. డాన్స్ గురించి రాయాలంటే భాస్కర్ కి ముందు భాస్కర్ కి వెనకని రాయాలి. భాస్కర్ ఇలాంటివన్నీ నాతో చెప్పిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాగబాబు గారు నిజంగానే ఇలాంటి డాన్స్ నవ్వుతున్న భవిష్యత్. రోజా చెప్పినట్టు భవిష్యత్ రోజా చెప్పినట్టు నీకు ముందు నీ తర్వాత. సో చాలా బాగా చేసావు భాస్కర్, అదిరిపోయింది అంతే. నాగబాబు సార్ ఇప్పుడు నిజంగా చెప్పండి ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చచ్చిపోవాలనిపించింది. దేవుడు మీ ముఖం మీద ఏం రాశారంటే ఇవాళ ఈ భాస్కర్ చేతిలో ఓడిపోవాలని. భాస్కర్ గారి చేతిలో ఓడిపోవాలని రాశాడు స్కిట్ వరకు. భాస్కర్ బాగా నవ్వించావు భాస్కర్, రియల్ గా గుడ్, బాగా ఎంజాయ్ చేసావు. రోజా గారు భలే పొగిడారు కదా మీరు. మన భాస్కర్ కదా అని చెప్పేసా. నిజం భాస్కర్, స్టార్టింగ్ లో భలే చేసావు తెలుసా. క్లీన్ చేసేటప్పుడు డాన్స్ చేయటం చాలా స్టైలిష్ గా చేసావు. కానీ వాళ్ళతో పోటీ పడి వాళ్ళని ఓడించడం ఉందే, అది చాలా బాధగా అనిపించింది. చాలా ఫన్నీగా అనిపించింది. Thank you, ma'am. గుడ్ గుడ్.